అందరికీ నమస్కారం. సారీ నేను ఇక్కడ మాట్లాడటం కూడా అంటే ఇది ఏదో ఒక 4 గోడల మధ్య ఒక సినిమా అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక రంగుల కళ. అయ్యో మనం కూడా సినిమా ప్రొడ్యూసర్ అయితే బాగుంటుంది, ఒక యాక్టర్ అయితే బాగుంటుంది, మనకు గుర్తింపు వస్తుంది. అటువంటి ఒక సంస్థని రోడ్డు మీద తీసుకురావాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఇన్ని రోజుల నుంచి కూడా మోహన్ గౌడ్ గారిని అంత వద్దమ్మా మీరు అక్కడ పోయి అడగండి అన్నాను. ఇక ఎలా చేసినా వాళ్ళు చలనం రావట్లేదనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు వచ్చి నన్ను కూడా రండి అంటే సంఘీభావంగా తెలిపేదానికి నేను వచ్చాను. ఇక్కడ ఇంతవరకు ఎంతోమంది పెద్దవాళ్ళందరూ ప్రెసిడెంట్గా చేశారు, సెక్రటరీలుగా చేశారు, చాలామంది ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లారు, ఇండస్ట్రీని కాపాడారు. ఇప్పుడు వచ్చిన నేను కూడా అందులో వైస్ ప్రెసిడెంట్, ఇప్పుడు కూడా ప్రెసిడెంట్. కానీ ఇప్పుడు వాళ్ళకి అలా లేదు. ఇది ఒక గవర్నమెంట్ బాడీ. మనం ఏ రిప్రజెంటేషన్ ఇవ్వాలన్నా గవర్నమెంట్కి ఛాంబర్ ద్వారానే వెళ్ళాలి. నా ఇండివిజువల్గా వెళ్ళి ప్రొడ్యూసర్గా వెళ్ళి నేను వెళ్తే కుదరదు. ఎందుకంటే ఈవెన్ 2 రాష్ట్రాల మధ్య కూడా ఛాంబర్ వ్యక్తి వాళ్ళని రిప్రజెంట్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన చిన్న నిర్మాతలు కానీ పెద్ద నిర్మాతలు కానీ ఏదైనా సరే. ఇది ఈ బాడీ మనకి సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో అఫిలియేషన్ ఉంది. అంటే 4 స్టేట్కి సంబంధించి మనం అందులో మెంబర్స్. అలానే ఈ బాడీ మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఇది ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో మెంబర్స్. అంటే ఇది ఒక ఛాంబర్ ఆఫ్ కామర్స్ లాంటిది. ఇది ఇండివిజువల్ కాదు, మనం వస్తాం వెళ్ళిపోతూ ఉంటాం. ఇటువంటి బాడీలో 24 నెలలు 2 ఇయర్స్కి ఎలక్షన్స్ జరుగుతాయి. ప్రతి సంవత్సరం 4 క్రాఫ్ట్ అంటే 4 వర్షాలు ఉంటాయి. ప్రెసిడెంట్ ఇది మన ప్రొడ్యూసర్సు, స్టూడియో సెక్టారు, తర్వాత డిస్ట్రిబ్యూటర్సు, ఎగ్జిబిటర్సు వాళ్ళు ఒక్కో సంవత్సరం ప్రెసిడెంట్గా ఉంటారు. ఇటువంటి దాన్ని మేము 23వ నెలలో ప్రతి సంవత్సరం నెక్స్ట్ ఎలక్షన్ తారీఖు జనరల్ బాడీని పెడతాం. అప్పుడే వాళ్ళు మార్చాలని చూస్తే కుదరదు అని చెప్పి 24 కంపల్సరీగా పెట్టండి అంటే పెడతామని చెప్పకుండా 24 మీటింగ్ ఇక్కడ జరగాల్సి ఉంటే దీన్ని తీసుకెళ్ళి తిరుపతి తీసుకెళ్లారు. ఎందుకంటే ఇక్కడ వచ్చి జనాలు గొడవ చేస్తున్నారు. ఇక్కడ లోకల్ తెలంగాణలో ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో ఆడ ఇది చేశారు, అవి పెట్టలేదు అని ఇక్కడ భయపడిపోయి తీసుకెళ్ళి ఆడబెట్టారు. అక్కడికి ఎవరు రారనుకున్నారు. అక్కడికి ఎఫ్డీసీ చైర్మన్గా ఆయన మా మెంబరే దిల్ రాజు గారు వాళ్ళందరం కలిసి వెళ్ళాం. రాము అని అనుకున్నారు. ఎందుకంటే తిరుపతిలో ఒకసారే జరుగుద్ది, అది ఆ 3 నెలల ముందలే పెట్టారు. మళ్ళీ అందరం వెళ్ళి అక్కడ నిలేసాం. ఏంటి ఇదని లేదంటే డెఫినెట్గా ఎలక్షన్ పెడుతున్నాం, మీకు అసలు అధికారం లేదు, అయిపోయింది, మన టైం అయిపోయింది అంటే పెట్టేస్తున్నాం సార్, రేపు 30 ఎలక్షన్ పెట్టేస్తున్నాం అని చెప్పారు. అనౌన్స్ చేశారు. అనౌన్స్ అయిపోయింది. ఇక్కడికి వచ్చాం. రాగానే ఏమైపోయింది, వెంటనే పంపలా. ఈ లోపల గొడవలైనవి. ఏది వేజెస్ దీని మీద దాన్ని లాగారు లాస్ట్ దాకా లాగారు. ఈ నెల అంతా వేజెస్ మీద అయిపోయామండి, అందువల్ల ఇది పెట్టలేదు అని మళ్ళీ మీటింగ్లో గొడవ పెట్టాం. అసలు మీ టైం అయిపోయింది, ఈ నెలతో అయిపోయింది, ఇంకా మీరు ఎలా ఉంటారు లాస్ట్ మంత్ అంటే లేదు దీనివల్ల వేయలేదండి, మళ్ళీ డేట్ పెడుతున్నామండి అని అన్నారు. ఏ డేటు అన్న 21 రోజుల టైంతో పెట్టాలి. నేను 21వ తారీఖు పెట్టమని లేదండి పండగలన్నీ ఉన్నాయి, అందువల్ల 21 కాదు 30వ తారీఖు మంచి రోజు అని చెప్పి ఈసీ మీటింగ్లో మళ్ళీ 30వ తారీఖు అని పెట్టారు. సరే ఓకే పెట్టేశారు అని చెప్పేసి అంటుంది. ఈ లోపల నేనేం చేశాను, లాస్ట్ ఎలక్షన్ ముందల ఇమీడియట్గా మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. తుమ్మల నాగేశ్వరరావు గారు అనుకొని అక్కడికి వెళ్ళాం. ఆయన ఇమీడియట్గా లెటర్ రాశారు, ఇమీడియట్గా ఎలక్షన్ జరిపించండి. తర్వాత తెలిసింది అది కోఆపరేటివ్ కాదు, ఇది రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ అని. నెక్స్ట్ వెంటనే ఆ సెక్రటరీని కలిశాను, ఆయనకి రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఆయన ఇస్తే ఆయన అన్నారు మినిస్టర్ గారికి కూడా చెప్పాలన్నారు. మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆయనకి ఇచ్చా. ఆయన నేను చేస్తాన్నారు. అక్కడి నుంచి ఒక లెటర్ రాశారు డిఆర్ఓకి. కండక్ట్ చేయాల్సిన బాధ్యత అంటే చిట్ ఫండ్స్ కానీ ఎనీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేయాల్సింది, ప్రతి నెల చేస్తున్నారా లేదని చూడాల్సింది డిఆర్ఓ దగ్గర నుంచి. వాళ్ళు లెటర్ రాశారు. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. సార్ ఇలా ఉంది ప్రాబ్లము, మీరు ప్రతిదానికంటే ఆయన పిలిచారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రెసిడెంట్ని చైర్మన్ సెక్రటరీని రమ్మంటే వాళ్ళు రాలా, మేము వైజాగ్లో ఉన్నాం సార్ పని మీద వస్తామన్నారు. మళ్ళీ తర్వాత ఇంకో రోజు రాలా, అది టైం అయిపోయింది. అక్కడి నుంచి నేను ఈ 4 తర్వాత ఎఫ్డీసీ చైర్మన్కి వెళ్ళాం, ఆయన ఇన్వాల్వ్ అయ్యారు. ఎఫ్డీసీ సెక్రటరీ ఇన్వాల్వ్ అయ్యారు. నాకు లెటర్స్ రాస్తున్నారు గవర్నమెంట్ నుంచి, మేము ఆల్రెడీ యాక్షన్ తీసుకోమన్నాం అని చెప్పేసి అవి వచ్చినాయి నా దగ్గర. దానికి ఆన్సర్ లేవు. అయిపోయినాక మొన్న 30వ తారీఖు నిన్న 30వ తారీఖు పండుగలు ఉన్నాయంటే లేవు అన్నారు. ప్రెసిడెంట్ అనే వ్యక్తి ఓన్లీ ఈసీ ఏదైతే చెప్పుద్దో అది సెక్రటరీ రన్ చేయాలి, ప్రెసిడెంట్కి అధికారం లేదు, ఆయన కండక్ట్ చేయడానికి బాధ్యత. సో ఆయన చెయ్యాలని ఉన్నా కూడా వీళ్ళు కాదని చెప్తున్నారు. అది అయిపోయినాక నేను అడిగాను మరి 20 రోజుల ముందర పంపించాలి కదా, పంపలేదని. లేదండి కొంచెం ఇదండి మనం 12వ తారీఖు పెడదామండి అన్నాడు. పండగ వచ్చింది దసరా అన్నాడు. ఇది ముందలే తెలుసు కదా, సెక్రటరీగా నేను చేసా, సెక్రటరీగా 2 టైమ్స్ చేశా. ఇలా పండగ వచ్చింది కదా ముందర పెట్టుకోవాలి కదా అంటే లేదండి అది మర్చిపోయామండి 12వ తారీఖు పెడుతున్నాం అన్నారు. వచ్చే నెల 12వ తారీఖు. సరేలే అని చెప్పాం.
నేను 3 రోజుల నుంచి అడుగుతాను, కాదు ఇక్కడ కాదు విజయవాడ అన్నారు. విజయవాడ ఎలా పెడతారు, హెడ్ బాడీ ఇక్కడ చేయాలని చెప్పాను. చేస్తాను, నాకు రోజు అడుగుతున్నా. 3 రోజుల నుంచి వెళ్తున్నాను ఆఫీస్కి. ప్రెసిడెంట్ ఉండరు, సెక్రటరీ ఉండరు, ఎవరు ఉండరు, టైంకి ఉండరు. మేము వెళ్ళినా వచ్చేసి మేము వెళ్ళిపోయినాక వెళ్తారు. ఎందుకు వెళ్తారు, ఉంటే ఏం సమాధానం చెప్పాలో తెలియదు నాకు. మరి నేను ఆ మాట అంటాం కూడా కరెక్ట్ కాదు, వాళ్ళు వెళ్తారు. సో మళ్ళీ ఇప్పుడు వెళ్ళా, ఇక్కడ జరుగుతుంటే ఏం మాట్లాడదామని చెప్పి వెళ్ళి అడిగా, ఏమయ్యా చెప్పారా అన్న. లేదు చెప్పారు సార్, వచ్చే నెల 26వ తారీఖు పెట్టారన్నారు. 26వ తారీఖు పెడుతుంది. ఈసీలో మీరు ఒకసారి ప్రామిస్, అసలు మనకు అధికారం లేదు. 24 నెలలు అయిపోయింది, 3 నెలలు గడిచిపోయింది. 24 నెలల్లో డిసైడ్ అయితే జనరల్ బాడీ ఓకే చేస్తే అప్రూవల్ ఉంటుంది. ఆ జనరల్ బాడీ టైం అయిపోయింది. ఇప్పుడు ఉద్యోగులుగా రిటైర్ అయిపోతారు. రిటైర్ అయినాడు మరుసటి రోజు వెళ్ళి వాడి ఆఫీస్లో కూర్చుంటాను, నేను రిటైర్ అయినా నేను ఇక్కడే కూర్చుంటానంటే చెల్లుద్దా? లేదు మన ఈసీ మెంబర్లు అనుకున్నా మేము పెట్టేస్తామంటే చెల్లుద్దా? ఇప్పుడు ఉన్నారు ఇక్కడ గవర్నమెంటే ఉంది, అంటే నేను ఏ గవర్నమెంట్ క్రిటిసైజ్ చేయట్లా. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది, మంత్రులు అందరూ ఉన్నారు. మనతో డిసైడ్ అయిపోయి మనం కూడా నెక్స్ట్ 5 ఏళ్ళు మనమే ఉందామంటే కుదురుద్దా? ఊరుకుంటారా? అలానే చంద్రబాబు గారు నాకు 165 ఉండే నేను ఇక్కడే ఉంటానంటే కుదురుద్దా? ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేకపోతే మన ఇంట్లో నీ సొంత ఆఫీస్లో జరుగుద్ది, నీ సొంత ఇంట్లో జరుగుద్ది, నీ వ్యాపారంలో జరుగుద్ది. అంతేగాని ఒక గవర్నమెంట్ అపెక్స్ బాడీ, ఇది గవర్నమెంట్ ఏ రిప్రజెంటేషన్ ఉన్నా మనం ఇవ్వాలి. వీళ్ళే సరిగా లేకపోతే వీళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ మనం చెప్పిన ఏమి ఇస్తారో, వీళ్ళకి ఏం కావాలో అవి రాసి పంపించుకుంటారు, ఆ పనులు చేస్తారు. అదే మళ్ళీ తెలుసుద్ది. నేను యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్గా నాకు తెలియాలి. నేను కూడా దాంట్లో ఏ రోజు పిలవాలా, నేను పిలిచినా కూడా ఓన్లీ ఎగ్జిక్యూటివ్ సినిమాలు తీసేవాళ్ళే రండి వాళ్ళ మీటింగ్ అంటారు. నేను సినిమాలు తీసి మానేసి ఉండొచ్చు, అలా కాదు కదా. మీరు ఇక్కడే గౌరవం ఉంచకుండా మీరేమి ఇస్తారని ఎలా నమ్ముతాం? ఇప్పుడు ఇంకో 1 ఇయర్ లాగుతాం. అంతకుముందు జరిగింది, ఇంకోసారి జరిగింది. ఎప్పుడు జరిగింది? కరోనా వచ్చినప్పుడు జరిగింది, కరోనా టైంలో జరగల. అలానే 2 బైఫర్కేషన్ అప్పుడు జరిగింది. అప్పుడు ఎందుకంటే ఈ గవర్నమెంట్ మా ఇది ఉంది పొజిషన్, తర్వాత చేద్దాం, సరే అయిపోయింది. దాన్ని వాళ్ళు తీసుకోకూడదు. ఆ రోజు ఎవరు అబ్జెక్ట్ చేయాలి, అందరూ ఒప్పుకున్నారు. ఈసారి మేము అందరూ అబ్జెక్ట్ చేసాం, వద్దు మీరు ఎలక్షన్ చేసి గెలవండి, మీరే ఉండండి, మేము ఎవరు నిలబడం. మాకే ఇప్పుడు హ్యాపీ, నేను కూడా కూర్చుంటే 1 సంవత్సరం ఉండొచ్చు. అది కాదు కదా. మనమే ఒక ప్రజాస్వామ్యం కాపాడపోతే మనం పోయి ఏం రిప్రజెంటేషన్ ఇస్తాం? ఎవడైనా క్వశ్చన్ చేస్తాడు, అసలు మీకు రైటే లేదు, మీ ఎందుకు ఫాలో అవ్వాలి? మనకి సినిమా టికెట్లు కావాలంటే పెంచాలంటే మళ్ళీ దానికి వెళ్తామా? టైం ఉంటుందా? లేదు మనకి ఏదైనా సమస్య వచ్చిందంటే దానికి టైం ఉంటుందా? మరి ఈ ఆర్గనైజేషన్ నడపాలి కదా. నీ ముందర పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి వెళ్ళారు కదా. ఇది జరుగుతుంది. దానికోసం నేను ఇప్పుడు అడిగి వచ్చా లోపల వెళ్ళి, లేదండి అన్న పెట్టండి, మీరు వచ్చి ఇవాళ నాకు కుదరదండి రేపు వస్తానండి. రేపు కాదండి, మీరు ఊళ్ళోనే ఉన్నారు కదా, వచ్చి మాట్లాడండి, చెప్పండి. మీరు ఈసీలో చెప్పిన నిలబడిపోతే ఇక ఎలా తీసుకుంటాం దీన్ని? దీనికోసం వీళ్ళు పెడతామంటే నేను వద్దు అన్న. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇది మన రోడ్డు మీదకి వెళ్ళకూడదు. ఇప్పుడు ఆల్రెడీ సినిమా ఏదైనా తప్పు చేస్తే సినిమా వాడు అంటారు, మందు ఎక్కడైనా దొరికిందంటే సినిమా వాడు అంటారు, లేకపోతే ఏదైనా జరిగితే ఈ సినిమా నటి అంటారు. ఈ రకంగా మన గబ్బు పడుతుంటే ఇప్పుడు దీన్ని ఎన్ని వస్తాయో నాకు తెలియదు. నేను అనేది మనం ఇక్కడ ఒక గౌరవంగా ఉండి ఒక నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన మన చోట మన స్వలాభం కోసం మన దేనికోసం రన్ చేస్తూ ఉంటే ఎంతవరకు కరెక్టు? మీరు ఇన్ని క్వశ్చన్స్ చేస్తారు, అందరూ ప్రశ్నలు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అక్కడేదో జరిగితే ఇంత లాగుతారు కదా. మరి దీని గురించి 3 నెలల నుంచి రాస్తున్నాం. దయచేసి సీనియర్ పత్రికలు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయండి. ఆ బాధ్యత లేదు. ఆ సీట్లో ఎవరెవరిని చూశారు మీరు? ఎంఎస్ రెడ్డి గారు ఒక ఆయన అంటాడు, ఆయన అసలు ఎంఎస్ రెడ్డి గారు మెంబర్ కాదండి, ఆయన ఇచ్చారని అన్నారు ఈ ప్రెసిడెంట్ గారు. ఒకసారి నేను ఎంఎస్ రెడ్డి గారు ప్రెసిడెంట్, ఆయన స్టూడియో ఓనరు, ఆయన పేరు ఆయన కొడుకు పేరు మీద పెట్టుంచాడు శ్యామ్ మీద. అంత మాత్రం ఆ రోజుల్లో ఈ లేవు. పద్మలయ ఉండండి, రామనాయుడు గారు ఉండండి, పెద్దవాళ్ళు ఇండస్ట్రీ కోసం వచ్చారు. ఇక్కడ ఈ పోస్ట్లో ఉందామని కాదు, వీళ్ళకి కావాలి, వాళ్ళకెందుకు? ఇలా మాట్లాడితే ఆ గౌరవం ఏమవుతుంది? అది బాధ, వేరేం లేదు. ఇప్పుడు నేను సినిమాలు మానేసా, సినిమాలు నటించడం కూడా మానేసా. నాకు వద్దు, ఇది పోతే ఇది కూడా పడగొడతారు. ఎప్పుడో త్వరలో పడగొడతారు. దానికి కూడా ఉంది, అవసరం ఏముంది? ఇప్పుడు నాకేం బెనిఫిట్ అనేది చూసుకుంటే ఇది కాదు. మీ బాధ్యత. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, మిమ్మల్ని దయచేసి రేపొద్దున కవరేజ్ వస్తుంది రాదు కాదు, ఆలోచించేలాగా ఒక రాయండి. మీ చదివిన పేపర్లో చూస్తారు, చంద్రబాబు గారు చూస్తారు, ఆయన చూస్తారు, అందరూ చూస్తారు. రాశారనుకో, వీళ్ళు విలేకరులు ఎత్తి చూపించారు, ఏమైందని అనుకుంటారు. నాకు దిక్కు మొక్కు లేదు. నేను 3 సార్లు వెళ్ళా మినిస్టర్ల దగ్గర, అందరూ తెలుసు. రోజు ఇంకా నాకు ఇసుబట్టి ఏంటి సార్ రావట్లేదు అన్నారు. ఏం వస్తాను సార్, రూల్ పాటించమని అడిగేదానికి ఇక మీ డబ్బులు ఏమైనా ఖర్చు అవుతాయా? కాదు కదా. ఉన్న ఆఫీసర్లు ఉన్నారు కదా, పాప ఆయన ఏం చెప్తారు? పైనుంచి చెప్పకపోతే చేయడం. ఇప్పుడు అంటే దీనికి కూడా బాధపడాలా? మేమేమైనా నాకేమైనా ఆస్తులు ఇవ్వమన్నానా, లేకపోతే ఏదన్నా మాకు స్థలాలు ఇవ్వమన్నానా, లేకపోతే మాకు ఏదైనా ఇంకోటి ఇవ్వమన్నానా? దీన్ని సక్రమంగా ఇది సక్రమంగా ఉంటే అన్నీ సక్రమంగా ఉంటాయి. మిమ్మల్ని అందరినీ చేతులెత్తి అడుగుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు దయచేసి, ఎందుకంటే దీనికి చాలా లింక్స్ ఉన్నాయి.
చిత్రపురి కాలనీది ఒకటి ఇష్యూ ఉంది, అలానే ఇంకో ఉన్నాయి, ఒకదానికి ఒకటి లింకులు. యాక్చువల్గా ఛాంబర్కి అలాంటి సంబంధం లేదు, కానీ మార్కెటింగ్లో వాళ్ళు కూడా దిగారు. ఇది చాలా అసలు చాలా తప్పులు ఉన్నాయి. నేను దాని గురించి మాట్లాడదలుచుకోవాలి, ఎందుకంటే నేను అందులో కూడా మెంబర్. నాకు అవన్నీ వద్దు. ముందర ఇది సక్రమంగా ఉందనుకో, అన్నీ సక్రమం అయిపోతుంది. దీన్ని సక్రమంగా అయ్యేదానికి మీ వంతు సహాయం చేయమని కోరుకుంటున్నాను. నాకు తప్పులు ఏమైనా ఉంటే ఎవరినన్నా ఏదైనా మాట్లాడుంటే క్షమించమండి. నేను ఎలాంటి భావన లేదు, నాకేముంది, సినిమా లేదు, నాకు వేరే వ్యాపారం ఉంది, అది కాదు కదా. అది మీరు అందరూ ఆలోచించి మీరు కొంచెం రాస్తే కనీసం వాళ్ళలో చలనం వస్తుందేమో, వచ్చి వాళ్ళ రూల్ని వాళ్ళు పాటించమని అడుగుతున్నాను. ఇప్పుడు ప్రమాదం జరిగినాక వచ్చిన తర్వాత లైసెన్స్ లేదు, ఈ లైసెన్స్ లేదంటారు. ఉన్నదాన్ని చెప్పండి, మీరు వాళ్ళని ఫాలో అవుతున్నారు కదా. అది సార్ నేను చెప్పాను, వాళ్ళు రాకపోతే నేను ఏమన్నా అంటే వద్దు, రోజు పోయి ఆఫీస్లో కూర్చుందామని చెప్పాను. ఆఫీస్లో మన ఆఫీసే, మనమంతా, ఆయన ప్రెసిడెంట్ కాదు, నేను ఇది కాదు, అందరూ మెంబర్లే, కూర్చుందాం ఆడే. ఎందుకు ఇది, వాళ్ళే వస్తారు. పెడతామని 3 నెలల నుంచి అవుతున్నారండి. అయిపోయింది, ఆ టైం కూడా అయిపోయింది. జనరల్ బాడీలో తీసుకుంటే ఉండొచ్చు, ఆ 24 నెలలు అయిపోయినాక దానికి వాల్యూ లేదు లీగల్గా. ఇప్పుడు ఏమన్నారు, కోర్టుకి వెళ్ళండి అంటున్నారు. కోర్టుకి వెళ్తే ఏమవుద్ది, ఇది ఒక 5 ఏళ్ళు అవుతుంది. ఆ అనుభూతం మేము వెళ్తాం, లేకపోతే నేను కోర్టుకి వెళ్ళాము. చేయరండి, వాళ్ళు చేయరు. అంటే ఇప్పుడు ఏం చేయాలి, దానికి వాళ్ళు అరవద్దు, మనం తిట్టొద్దు, ఏం చేయొద్దు, వెళ్ళి వాళ్ళ ఆఫీస్ సీట్లో కూర్చుందాం, ఏమవుద్ది. ఇప్పుడు ఆ పోస్ట్ నువ్వు కాదు కదా, అందరం కూర్చుంటాం. ప్రెసిడెంట్ సీట్ అవన్నీ మనకు అక్కడ మామూలు సీట్లో రోజు కూర్చుంటాం, మన ఆఫీసే కదా, మన అందరం మెంబర్లే కదా. అయిపోయింది అంటే చెప్తున్నా, అంటే నేను అనేది అదే వద్దు. మనం ఫస్ట్ వాళ్ళు దిగడానికి వాళ్ళు ఇప్పుడు మనం లేకపోతే వాళ్ళు కూర్చొని సాయంకాలం ఇచ్చారు, మనం కూర్చున్నాం అనుకో, కూర్చుంటే అయిపోద్ది. నేను మంత్రులు ఎఫ్డీసీ పాపం ఇదే దిల్ రాజు గారి ముందలు చెప్పారు. దిల్ రాజు గారు ఏమన్నాడు, నేనున్నాను ఎఫ్డీసీ చైర్మన్గా, నేను చేస్తారయ్యా అన్నాడు. మొన్న వెళ్ళి కూడా దిల్ రాజు గారికి చెప్పాం, లేదమ్మా వస్తున్నారు, మాట్లాడాం సీఎం గారితో కూడా చెప్తాను. ఇంకా నేను ఆ రోజు అన్నా, ఒక సీఎం గారినే కలవలేదు, మిగతా వాళ్ళందరినీ కలవలేదు. ఇప్పుడు రాత్రి వచ్చారు, ఇక్కడ కలుద్దాం అనుకున్నాం, కానీ వచ్చిన అకేషన్లో మనం మాట్లాడకూడదు. మనం వెళ్ళే పని కోసమని నేను ఆ గౌరవంతో సభా మర్యాద కోసం నేను చెప్పలే. ఇప్పుడు ఇవాళ వచ్చారు, ఇక్కడ దాకా వచ్చింది, వెళ్తాం. ఇక వెళ్ళేసి ఆయన అడిగి అపాయింట్మెంట్ తీసుకొని, సార్ ఇది మేము ఏం అడగట్లా, మాకేమి ఇవ్వమని అడగట్లేదు, దాన్ని నిర్వర్తించండి, గెలిచి రమ్మనండి, మేము ఎవరు నిలబడం. గెలిస్తే వాళ్ళు నెచ్చుకుంటే ఓకే, వాళ్ళ ఇష్టం. 22 ఏళ్ళు ఎవరు అడిగే ప్రసక్తి లేదు కదా. అందులో ఎగ్జిబిటర్స్ టైం ఇది, ఎగ్జిబిటర్స్ టైంని వాళ్ళకి వచ్చేదాన్ని తీసేసి డిస్ట్రిబ్యూటర్ నేను కంటిన్యూ అవుతానంటే అది కూడా చెప్పాం. కావాలంటే మీరు తప్పుకోండి, వాళ్ళు ఇచ్చుకుంటే చేసుకోండి అని కూడా చెప్పాం. అది లేదు అంటే ఏం చెప్పగలం దీన్ని. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే, మీరు చాలా ధర్నాలు చేశారు, మీరు మీటింగ్లు పెట్టారు, ఏమొచ్చింది కవర్ అన్నారు. అది కూడా అన్నారు, పేపర్లో ఏమొచ్చింది, ఏం బీకారు అన్నారు, ఇది కూడా అన్నారు. రానియండి సార్, నేనే అబద్ధం మాట్లాడలా, నేను ఎవరిని ఇది చేయట్లేదు, ఉన్న వాస్తవం చెబుతున్నాను. లైవ్ రానియండి, లైవ్ ఏముంది సార్, లైవ్ ఏమైనా ఈ చేయటానికి కాదు కదా. కనీసం ఇది ఇన్ని ఎవరైనా చూసినా, నేను ఎవరిని అన్నో ఆ కన్సర్న్ అధికారులని 3 సార్లు ఆయనకే తీసుకొచ్చింది. ఇదేంటి నాకు ఇప్పుడు 2వ లెటర్ కూడా వచ్చింది, సార్ మళ్ళీ మీ రూల్స్ ప్రకారం మాకేం లేదు సార్, కోర్టుకు వెళ్ళి తీసుకురావాలన్నారు. అంటే నేను అన్నాను, రూల్ అన్నీ బుక్ పెట్టి ఇదిగోసారి రూల్ ప్రకారం మీరు అడగొచ్చు, అడగండి. మళ్ళీ నాకు లెటర్ పంపించారు, మీకు కావాలంటే కాపీలు ఇస్తాను, మళ్ళీ యాక్షన్ తీసుకోండి అంటే తీసుకుంటున్నాం అన్నారు. ఇప్పటికి 2 నెలలు అయిపోయింది. ఇక్కడ వచ్చి ఇప్పుడు అడిగి వచ్చిందాన్ని రాలేదు సార్, ఇంకేం చెప్తాను సార్. అంతే సార్, అంతే సార్. అంటే దానికి మీరు కొంచెం మీరు పరిశోధకులు కదా సార్, మీరు పరిశోధకులు కదా, మా చేత చెప్పించొద్దు. ఏంటి దీనికి లింకులు, ఈ డ్యూటీ ఏం చేయాలి, దీని లింక్ లేదు చూస్తే మీకే వచ్చేస్తుంది క్లియర్గా. మీరు తీయండి సార్, మీకు వస్తుంది కదా, ఎందుకు కారణం తెలుస్తుంది కదా. అది దయచేసి మేము వేరేం కాదు, నేను పబ్లిక్ కాదు వద్దు సార్, దయచేసి వెళ్ళి కూర్చోండి సార్, కూర్చొని కాఫీలు తాగండి, టీలు తాగండి. అటాక్ అనేది వద్దు సార్, అది మనం కాదు సార్. లేదు సార్, మనం రోజు వెళ్ళి కూర్చోండి సార్, ఆడ మీరు కూర్చోండి, గొడవలు అది వద్దు సార్. మనం అశోక్ కుమార్ గారు జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్. ఇప్పుడు మన ప్రధాని రామకృష్ణన్న గారు మొదటి నుంచి కూడా అన్ని పోరాటాలకు వెన్నుదన్నగా నిలిచినటువంటి మా అన్న తెలంగాణ ఉద్యమ నాయకులు
డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు ఈ ధర్నాను ఉద్దేశించి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు కేవలం ఎలక్షన్స్ జరపాలి, అలాగే చిత్రపురి కాలనీ కమిటీని రద్దు చేయాలి అనే ఒక 2 ఇష్యూస్ మీద చేయడం జరుగుతూ ఉంది. నేను దాదాపుగా 35 ఇయర్స్ నుంచి ఈ ఇండస్ట్రీలో ఉన్నా, దాదాపు చాలా సినిమాలు తీసి ఉన్నా. నేను ఎన్నోసార్లు ఎంతోమంది ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్స్ జరిగే తెలుగు ఫిలిం ఛాంబర్లో. ఈసారి వాళ్ళ టైం అయిపోయినా అసలు అక్కడి నుంచి కదలడం లేదు, ఆ కుర్చీని వదిలిపెట్టడం లేదు. ఇది 100% తప్పు. ఎందుకంటే ఈ ఫిలిం ఛాంబర్ని పెద్ద పెద్ద వాళ్ళు నిర్మించి దీనిలో ఎంతోమంది పోటీ చేసి గెలిచి 2 సంవత్సరాలుగా పనిచేసి, అందులో నేను కూడా తెలుగు ప్రొడ్యూసర్స్ సెక్టర్ చైర్మన్గా కూడా చేశాను, నేను ఈసీ మెంబర్గా చేశాను. ప్రతిసారి ఎప్పుడైనా ఎలక్షన్స్ టైం టు టైం జరిగేది, కానీ ఈసారి జరపకుండా చిత్రపురి కాలనీకి మిక్స్ అయ్యి వాళ్ళ అక్కడ బిజినెస్ ప్రారంభించాలని ఒక చెడు ఉద్దేశంతో అది తెలుగు ఫిలిం ఛాంబర్కు అంటగట్టి మేము ఆ చిత్రపురి కాలనీలో నిర్మించే ఫ్లాట్లను అమ్మడానికి 7,000కు ఎస్ఎఫ్టీ చొప్పున అమ్మడానికి కంకణం కట్టుకొని ఇక్కడ ఎలక్షన్ జరపడం లేదు. 2 కూడా చట్ట విరుద్ధం. అక్కడ చిత్రపురి కాలనీ ఇచ్చింది పేద కార్మికుల కోసం, ఇండ్లు లేని కార్మికుల కోసం ఇచ్చిన చిత్రపురి కాలనీ. దాన్ని అనిల్ చైర్మన్, చిత్రపురి కాలనీకి చైర్మన్గా ఉండి అనిల్ దాన్ని మొత్తం నాశనం చేస్తూ ఉన్నాడు. 7,000కి ఎస్ఎఫ్టీ అమ్మే అధికారం ఎక్కడిది వాళ్ళకు? అసలు అక్కడ అపార్ట్మెంట్ కట్టే హైరేజ్ అపార్ట్మెంట్ కట్టే అధికారం కూడా అక్కడ లేదు. అది కార్మికుల కోసమే ఇచ్చిన ల్యాండ్. దాన్ని ఎంతో కష్టపడి ప్రభాకర్ రెడ్డి గారు సంవత్సరాలు తిరిగి ఆ 60 ఎకరాల స్థలాన్ని సేకరించారు, 63 ఎకరాలు. దాంట్లో వచ్చిన మొదలుగా చేసిన వాళ్ళు బాగా పనిచేశారు. గతంలో ఉన్న ప్రెసిడెంటు ఈ అనిల్ అయితే అసలు చిన్న జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చిన అనిల్ అక్కడ టైపిస్ట్గా చేరి మొత్తం అక్కడ చిత్రపురి కాలంలో ఆయన బంధువులనే నింపేసిండు అందరినీ. ప్రతి ఒక్కరికి ఆర్టిస్ట్గా కార్డు ఇవ్వడం, వాడిని మెంబర్ చేసి వాళ్ళకి ఒక ఇల్లు ఇవ్వడం, వాడు ఈడ లేకపోయినా వాని పేరు మీద ఇల్లు. అలాగా ఎలక్షన్స్ వస్తే వాడే గెలుస్తాడు. ఇది 100% తప్పు. వాడిని ఎంక్వైరీ చేశారు, అది తప్పని తేలింది. అయినా 23 కేసులో 24 కేసులో ఉన్నాయి ఆయన మీద. అయినా ఇంకా ఇప్పుడు మళ్ళీ ప్లాట్లు కట్టి అమ్మాలని ఒక ప్లాన్ చేస్తామన్నాడు. ఇది చట్ట విరుద్ధం. దానికి తెలుగు ఫిలిం ఛాంబర్లో ఉన్న కొందరు కలిసి దీన్ని అటు చిత్రపురి కాలనీని నాశనం చేస్తున్నారు, ఇట తెలుగు ఫిలిం ఛాంబర్ని తప్పు పట్టిస్తున్నారు. ఎవరైనా ఒకరిద్దరు అడిగితే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం నాయకులారా, నా కొడుకులారా, మీ ఇంటి దగ్గర వచ్చి ధర్నా చేస్తాం మేము. ఎందుకంటే మేమేం గాజులు పెట్టుకోలేము. మిస్టర్, మీరెవడైతే ఒక్కొక్కరిని బెదిరిస్తున్నారు, అరే నిన్ను సస్పెండ్ చేస్తా నా కొడుకు, నీ ఇంటికాడనే వచ్చి మొత్తం మంది ధర్నా చేస్తాం ఇంటికాడ. ఎవడైతే ఈ తెలుగు ఫిలిం ఛాంబర్ని నాశనం చేస్తున్నాడో, ఇప్పుడేమో ఇక్కడ ఛాంబర్ దగ్గర చేస్తున్నాం, రేపు ఎవడు అన్యాయం చేస్తున్నా వాని ఇంటికాడ చేస్తాం మేము. ఎవడు అన్యాయం చేస్తుండో వాని ఇంటికాడ చేస్తాం. నా కొడుకులారా, మీ ఇంటికి నుంచి తీసుకురాలే, నీ తాత సొమ్ము కాదు. ఈ ఛాంబర్ అనేది గతం 40 సంవత్సరాలు ఉన్న తెలుగు ఫిలిం ఛాంబర్ని ఎక్కడో సినిమా థియేటర్లో గేట్ కీపర్లుగా పనిచేసిన నా కొడుకులు ఈరోజు ఇక్కడ వచ్చి బ్లాక్ టికెట్లు అమ్మిన నా కొడుకులు వచ్చి ఈడ రాజ్యం వెళ్తామంటే ఊకోరు. మేము ఎకరాలు అమ్ముకొని సినిమాలు తీసినాం. నా సిద్దిపేటకు పోయి ఎంక్వైరీ 30 ఎకరాల ల్యాండ్ అమ్మి నేను సినిమాలు తీస్తున్నా. నా కొడుకులారు మీడ థియేటర్లు అక్కడ గేట్లు చింపి టికెట్లు చింపి వచ్చి ఇలా ఛాంబర్లో మేము నాయకులమని నకరాలు చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. 100% మిమ్మల్ని ఈరోజు ఇక్కడ ధర్నాతో చూస్తున్నాం. ఎవరినో సస్పెండ్ చేయండి, ఒక్కరిని సస్పెండ్ చేయండి నా కొడుకులారా. మీ ఇంటి దగ్గరకు వచ్చి ధర్నా చేసి మీ ఇంటి దగ్గరనే కూర్చోకపోతే కాదని చెప్పండి. అప్పుడు మర్యాదగా
ఎలక్షన్స్ పెట్టండి. చిత్రపురి కాలనీతో మీకు సంబంధం లేదు. చిత్రపురి కాలనీ ఓన్లీ చిత్ర పరిశ్రమలో ఉన్న కార్మికులది, అది కార్మికుల కోసమే ఉన్నది. మీకు అసలు ఎంక్వైరీ చేస్తే మీ అందరి వెళ్తే అందులో అవన్నీ కూడా రద్దు చేస్తుంది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. త్వరలో మేము ముఖ్యమంత్రిని కూడా కలవబోతున్నాం. మేమందరం కలిసి తప్పకుండా చిత్రపురి కాలనీలో ఉండే కార్మికులకు, అలాగే తెలంగాణ వాళ్ళకు కూడా చాలామందికి ఇండ్లు లేవు అక్కడ, వాళ్ళందరికీ ఇచ్చే విధంగా మా సీను, మేము, మా భద్ర అందరం తప్పకుండా కష్టపడి 100% అందరికీ వాళ్ళకి ఇండ్లు ఇప్పించి ఏర్పాటు చేస్తాం. అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్లో ఎలక్షన్స్ కూడా ఛాంబర్ ఎలక్షన్ జరగాలి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్ జరిగాయి. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో నేను ఇప్పుడు ఈసీ మెంబర్ని ప్రస్తుతంగా. మా ఈసీ మెంబర్లకు కూడా ఏం తెలియకుండానే నడిపిస్తూ ఉన్నారు కొందరు. తప్పకుండా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ త్వరలో దీనికి న్యాయం జరిగే విధంగా ఇంకా ఎలక్షన్ జరగకపోతే ఇంకా సీరియస్ పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. దయచేసి మీరందరూ తప్పకుండా మాకు సహకరించి దీన్ని పర్ఫెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళే విధంగా చేయాలని మరొకసారి నేను అందరికీ నమస్కరిస్తున్నాను. మా మోహన్ గౌడ్ కూడా ఇక్కడ చాలా కష్టపడే తెలుగు ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ వెంటనే జరిపించాలి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్స్ వెంటనే జరిపించాలి.